హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెయిటర్. ఈరోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు, వారి యొక్క భార్యలకు రతి పట్ల ఆసక్తి తగ్గింది అని, దాన్ని పెంచడానికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. అయితే దీనికి కారణాలు ఏంటి అని ముందుగా మనం తెలుసుకోవాలి. మగవారిలో టెస్టోస్టిరాన్స్ అయితే ఏ విధంగా ఎక్కువగా రతి పట్ల ఆసక్తిని పెంచడానికి ఉపయోగపడతాయో, స్త్రీలలో ఈస్ట్రోజన్ అదేవిధంగా ప్రొజెస్టెరాన్ లాంటి హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే కొంత వయసు దాటి తర్వాత స్త్రీలలో వీటి యొక్క స్టేజ్ అనేది తగ్గిపోయి, అంటే వీటి యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది తగ్గిపోయి క్రమక్రమంగా రతి పట్ల ఆసక్తి తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్స్ అనేవి కూడా అధికంగా రిలీజ్ అవ్వడం వల్ల కూడా కొంత ఆసక్తి అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే తర్వాత కొద్ది ఇంప్రూవ్మెంట్ జరిగినప్పటికీ వారికి ఉన్నటువంటి వర్క్ వల్ల కానివ్వండి, లేదంటే పిల్లలకు ఏదైనా స్కూల్ పంపించడం కానివ్వండి, చదివించడం కానివ్వండి, ఒక రెస్పాన్సిబిలిటీస్ అనేది వాళ్ళకి కలుగుతుంటాయి. కాబట్టి వాళ్ళు ఎక్కువగా దాంట్లో కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కూడా ఈ సమస్యలు రావడం జరుగుతుంది. అయితే సహజంగా కనుక ఇలాంటి ఆసక్తి అనేది చాలా మంది తక్కువ కనబడుతుంది. మగవారిలో ఈ ఆసక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళకు తక్కువగా ఉన్నటువంటి స్త్రీలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీళ్ళేమో ఆపుకోలేకపోతుంటారు, వాళ్ళేమో సహకరించలేకపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో స్త్రీలకు కూడా న్యాచురల్ గా కూడా మనము ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అదేవిధంగా రతి పట్ల ఆసక్తి కలిగించేటువంటి ఫుడ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి మనం తెలుసు. చాలా సింపుల్. దీనికి కావాల్సిన కేవలం డ్రై ఫ్రూట్స్ మాత్రమే. అందులో కేవలం ఒక 4 రకాల డ్రై ఫ్రూట్స్ మాత్రమే యూజ్ చేస్తే సరిపోతుంది. అందులో ఒకటి వచ్చేసి నల్లని ఎండు ద్రాక్ష. ఓకేనా, నల్లటి ఎండు ద్రాక్షలు ఇప్పుడు మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ సెంటర్లలో. కిస్మిస్, ఓకేనా, అదేవిధంగా ఖర్జూరంతో పాటుగా ఆప్రికాట్ చాలా 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 ఈస్ట్రోజన్ డెవలప్ చేయడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ ఆప్రికాట్ ని డైరెక్ట్ గా కూడా తీసుకున్నా కూడా మంచి ఫలితం అందిస్తుంది. ఉదయం 2, రాత్రి 2 తీసుకున్నా, ఒక్కొక్కటి తీసుకున్నా చాలు. ఇది ఈస్ట్రోజన్ లెవెల్స్ ని చాలా ఎక్కువగా చాలా తొందరగా పెంచడానికి ఆప్రికాట్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే, ఇప్పుడు చెప్పిన వాటి అన్నింటినీ కూడా ఒక బౌల్లో, అంటే ఒక సీసాలో వేసి అవి మునిగే దాకా వాటిలో తేనె కలపండి. ఇవి మనకు ఆల్రెడీ ఇప్పుడు ఫ్రూట్ సెంటర్స్ వల్ల కూడా లభిస్తున్నాయి ఇలాంటివి కూడా. బట్ ఈ కాంబినేషన్ లభించదు, అది వేరే కాంబినేషన్, అది జస్ట్ బలానికి ఇస్తారు. ఈ కాంబినేషన్ కనుక ఇలా మీరు ఒక సీసాలో పోసుకొని ఆ సీసా నిండేదాకా తేనె పోసి ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో ఇవన్నీ వచ్చే విధంగా మీరు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, లేదా ఉదయం, రాత్రి 2 పూటలా తీసుకున్నా చాలు. ఇది స్త్రీల యొక్క ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ లెవెల్స్ ని కాపాడమే కాబట్టి వాటి లెవెల్స్ ని పెంచి మంచి కోరికల్ని కలిగించడానికి, దాంతో పాటుగా కావాల్సినటువంటి సామర్థ్యాన్ని కూడా స్త్రీలకు అందించడానికి ఈ డ్రై ఫ్రూట్స్, ఎస్పెషల్గా ఈ 4 రకాల డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని కంటిన్యూగా వాడినట్లయితే తప్పకుండా వాళ్ళలో మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఇద్దరు కూడా చక్కగా హ్యాపీగా ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.